హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 25 సంవత్సరాల నుంచి స్పిరిచువల్ జర్నీలో ఉంటూ ఎంతో మందిని స్పిరిచువల్గా మోటివేషన్ చేస్తూ ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. అనంత సాయి కృష్ణ గారు, మీరు ప్రతిసారి స్పిరిచువల్ జర్నీలో అడుగు పెట్టేటప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా ఒక నమ్మేటప్పుడు మీరు అంటారు విశ్వం అంటారు, లేదా పంచభూతాలు అంటారు. ఆ రెండు అనుకరణ కావచ్చు, ఆజ్ఞ లేనిదే ఏమీ జరగవు అంటారు. పంచభూతాలు నమ్ముకుంటే లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయని చెప్తుంటారు. మరి పంచభూతాలు నమ్మినా మీరు చెప్పినట్టు చేసినా మాకేమీ రిజల్ట్ రాలేదని రీసెంట్గా ఒక వీడియో కింద ఒకళ్ళు కమెంట్ పెట్టారు. మరి ఆ కమెంట్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? చేస్తే మాత్రం 100% రిజల్ట్ ఉంటుందండి. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం చెప్పేది 100% ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు రిజల్ట్ అనేది రాకపోవడం అనేది ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ప్రతిసారి 41 రోజులు సాధన చేయాలని. నేను చెప్పేది అబద్ధం అయితే ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం భవానీ దీక్ష, అయ్యప్ప దీక్ష, శివ దీక్షని. వాళ్ళ దీక్ష ఇచ్చినప్పుడు చూడండి, వాళ్లకు ఈ 41 రోజులు దీక్ష చేసిన తర్వాత నాకు మంచి జరిగిందని చాలామంది చెప్తారు, చాలామంది బిలీవ్ చేస్తారు, చాలామంది నమ్ముతున్నారు, చాలామందికి జరిగింది కూడా. ఎందుకంటే అక్కడ 41 రోజులు వాళ్ళు చేస్తున్న మంచి పని ఏంటంటే ఏం చేసినా ఈ మాల్లో ఉన్నాం కాబట్టి ఆ దేవుడి శిక్షిస్తాడని వాళ్ళు చేసేది మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా చేస్తారు. కాబట్టి వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. వీళ్ళకి అర్థం కాని సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఈ 41 రోజుల్లో ఒకటి అక్కడ ఆ దీక్షలో ఉంటారు కదా, బయటకు వచ్చిన తర్వాత పంచభూతాలతో మమేకం అవ్వండి, అనుసంధానం అవ్వండి, మీకు 100% రిజల్ట్ ఉంటుందంటే వీళ్ళ 41 రోజుల తర్వాత పంచభూతాలతో పూర్తిగా మమేకం అవ్వట్లేదు, అనుసంధానం అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళకు రిజల్ట్ రావట్లేదు. ఒకసారి మనం మాట్లాడుకున్న పంచభూతాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం ఉంటుందని. మనం నిజంగా అంటే మనము త్రికరణ శుద్ధిగా వాటితో స్నేహం చేస్తే 100% మన కష్టాన్ని తీరుతాయండి. మనము కొంచెము పురాణ కాలంలో తీసుకోండి, వాళ్ళు తపస్సు చేసేటప్పుడు వాళ్ళ శంకులో కొన్ని నీళ్లు ఉంటాయి. వాళ్ళు వాటిని ఎవరైనా వాళ్ళ దగ్గరకు వచ్చి హెల్త్ బాగలేదు, మాకు ఇవి బాగలేదు అంటే వాళ్ళు తీర్థం పోసేవాళ్ళు, అవి అయితే బాగవుతాయని. అంటే ఇక్కడ చూడండి, మనకు తెలియకోకుండానే పంచభూతాల్లో అల్టిమేట్ రిజల్ట్ ఉంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు. ఈ ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారంటే పంచభూతాలతో మమేకం అవ్వండి అన్న కూడా టైం కేటాయించట్లేదు. ఇప్పుడు మనకు ఒకటి కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి, కొన్ని వదులుకుంటేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అర్లీ మార్నింగ్ 5ంటికి నిద్ర లేవండి అంటాం, 5ంటికి నిద్ర లేవారు. మీరు నిద్ర లేచిన తర్వాత జస్ట్ చెప్పులు లేకోకుండా అలా మట్టి పైన తిరగండి అని చెప్పేస్తాము, అది చేయరు. ఇప్పుడు బెడ్రూమ్లో కూడా చెప్పులు వేసుకుని తిరగడం అలవాటు అయిపోయింది, అది ఒక ఆనవాయితీగా చేస్తూ ఉన్నారు. అదేనండి, ఇప్పుడు చూడండి, మనకు ఎంతసేపు ఆ బెడ్రూమ్ హాల్ అక్కడే ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీకి ప్యూర్గా ఆక్సిజన్ అనేది అందదు. దానికే చెప్తున్నా, మీరు అర్లీ మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మెడిటేషన్ చేయండి. మీకు మెడిటేషన్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ప్రతి ఒక్కరికి కొన్ని నచ్చిన పాటలు ఏదో ఒకటి ఉంటుంది, మ్యూజిక్ కానీ ఏదో ఒకటి అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. ఆ రిలీఫ్ అయినప్పుడు మీరు బాడీ రిలాక్స్ చేసుకుని మెడిటేషన్ కూర్చుంటే 100% రిజల్ట్ ఉంటుంది. అన్నింటికి ప్రతి దానికి మనం బేసు మూలము మెడిటేషన్ ఎందుకు చెప్తున్నామంటే మెడిటేషన్ చేయడం వల్ల మనిషికి ఓపిక, సహనం అనేది వస్తుంది. ఫస్ట్ 11 రోజులు మనం మెడిటేషన్ పైన పూర్తిగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళకు తత్వం బోధపడుతుంది. నిదానంగా వాళ్ళు నెగిటివ్ ఆలోచనలు చేయడం తగ్గిస్తారనమాట. ఈ నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే తగ్గిస్తారో ఈ పంచభూతాల యొక్క రిజల్ట్, వాటి యొక్క ఇంపాక్ట్ మనిషికి చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్కి వస్తారు. ఇక్కడ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్పామో వాళ్ళు పూర్తిగా దాన్ని అర్థం చేసుకోకుండా ఫాలో అవ్వకపోవడం వల్ల రిజల్ట్ అనేది రావట్లేదు. ఇప్పుడంటే ఆయన కామెంట్ పెట్టాడు రిజల్ట్ రావట్లేదని. మా దగ్గర వచ్చే క్లాస్కి వచ్చేవాళ్ళు కానీ, తర్వాత కాల్లో మాట్లాడేవాళ్ళు కానీ, ఆన్లైన్ క్లాసులకు వచ్చేవాళ్ళు కానీ 100% రిజల్ట్ వస్తుంది. మళ్ళీ వాళ్ళకి ఎందుకు వస్తుంది, వీళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళు సాధన చేయట్లేదు. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. మొబైల్కి అడిక్ట్ అవ్వడం ఇవి కొంచెం తగ్గించుకోవాలి. అర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి, నెగిటివ్ మాట్లాడకపోవడము, నెగిటివ్ వినకపోవడం ఇవల్ల చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన చుట్టూ ఒక పాజిటివ్ ఆర్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక వ్యక్తికి ఎప్పుడైతే పాజిటివ్ ఆర్ క్రియేట్ అవుతుందో 100% పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అది వచ్చేంత వరకు మనం సాధన అనేది ఆపకూడదండి. పబ్లిక్ డొమైన్లో కమెంట్ పెట్టిన వ్యక్తికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నేను అదే చెప్తున్నాను, నీకు ఒకసారి ఈరోజు ఆయన కామెంట్ పెట్టాడు కదా, మీరు ఏం చేస్తే రిజల్ట్ రాలేదో ఇంకొకసారి కామెంట్ పెట్టండి. లేకపోతే మా మొబైల్ నెంబర్ ఉంది, ఆ వాట్సాప్లో మీరు చేస్తున్న మిస్టేక్లు ఏంటి, ఈ 41 డేస్లో మీరు ఏం పెట్టారో చెప్తే నేను ఫర్దర్గా మీకు దానికి సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఇస్తాను. అంటే వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తే రిజల్ట్ రావట్లేదు, ఇంకా వాళ్ళు కంటిన్యూగా ఏం చేయాలనేది వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేసేస్తాను.
ఓకే. సరే, ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి ఆన్లైన్ క్లాసెస్లో ఇలాంటి డౌట్ల గురించి అడిగినా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దానికేనండి, ఇప్పుడు చాలామంది ఆఫ్లైన్ క్లాసులకనే ఎక్కడో ఉంటారు, రాలేరు. కాబట్టి ఆఫ్లైన్ క్లాస్కి రావడం కంటే ముందు ఆన్లైన్ క్లాసులు తీసుకుంటుండడం. అంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ప్రతి సండే ఉంటుంది, సండే సాటర్డే ఉంటుంది, 1 అవర్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఉన్నా నేను ఇక్కడ సుమన్ టీవీలో నేను చెప్పేదే వింటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి వచ్చే డౌట్లకు నాకు కాల్ చేసిన నేను ఉండే బిజీలో వాళ్ళకి లిఫ్ట్ చేయకపోవచ్చు, మాట్లాడుకోవచ్చు. దానికి అక్కడ 1 అవర్ టైం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వాళ్ళు చెప్పే క్వశ్చన్ మేము వింటాము. వాళ్ళు ఏవైతే అడుగుతారో వాటికి ఒక 1 అవర్ 1.5 అవర్ అక్కడ వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఇక్కడికి ఆఫ్లైన్ క్లాసులకు వచ్చేంత వరకు ఇవి పాటించండి, మీకు రిజల్ట్ వస్తుందని చెప్తాము. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము, నవధాన్యాలు ఒకటి, తర్వాత సాల్ట్ ఒకటి, పంచభూతాలు భూమి, అగ్ని, వాయువు, ఆకాశము. వీటిని వాళ్ళకి ఏం చేస్తామంటే వీటి యొక్క ఇంపాక్ట్ వాళ్ళకి తెలిసేటట్టు చేస్తూ వాళ్ళని డైలీ వాటి యొక్క ఉపయోగం తెలుసుకొని వాటిని ఆచరించేటట్టు చేస్తామన్నాం. మరి పంచభూతాలకి అసెండ్ అయిన వాళ్ళ స్టోరీస్ ఏమైనా చెప్పగలరా? ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి మీరు ఒక జర్నీ స్టార్ట్ చేశారు. ఎంతో మంది మీకు తారసపడి ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక జర్నీ ఉంటుంది. అవునండి. అట్లా మరి సక్సెస్ స్టోరీస్ ఏమైనా చెప్పగలరా? కొంతమంది ఎలాగుంటారంటే వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళు చేసే బిహేవియర్లోనే వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అనలైజ్ చేయొచ్చా? 100% అండి. మనము జస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూడండి, ఒక అబ్బాయి ఇంటికి సంబంధం చూడడానికి వస్తే ఇంటి బయట ఒక బకెట్లో వాటర్ పెట్టేవాళ్ళు, చెంబు పెట్టేవాళ్ళు అంతే. ఆ బకెట్లో వాళ్ళు ఆ చెంబులో వాటర్ తీసుకొని వాళ్ళ కాళ్ళు కడుక్కునే విధానము, వాళ్ళ ముఖము చేతులు తుడుచుకునే విధానము, ఇంట్లోకి వచ్చి కూర్చునే విధానము, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత సంబంధం గురించి మాట్లాడేవాళ్ళు. అంటే ఇవన్నీ ఎలాగొస్తాయంటే వాళ్ళు అప్పుడు ఇప్పుడైతే మనం చెప్తున్నాం 41 డేస్ పంచభూతాలకు అసెండ్ అవ్వండి అని. బట్ వాళ్ళు ఏమున్నారంటే అప్పుడు ప్రాక్టికల్గా అప్పుడు ఇంట్లో చెప్పేవాళ్ళు ఉండేవారు. అప్పుడు చూడండి ప్రతి ఇంట్లో 3 తరాలు ఉండేవారు. తాత తరం ఒకటి, తండ్రి తర్వాత తరం ఒకటి, పిల్లలు. తండ్రి చెప్పలేకపోయినా తాత చెప్పేవాళ్ళు. అప్పుడు ఏమంటే ప్రతిదీ ప్రాక్టికల్గా వాళ్ళు కనిపించేది. ఇప్పుడు తండ్రి తాత పాటించేటప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కూడా పాటించేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే జనరేషన్ గ్యాప్ వచ్చిపోయింది. పిల్లలకు ఇలాంటివి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి వాటి విలువ తెలియట్లేదు. వాటి విలువ ఎప్పుడైతే తెలియకపోతే వాటి రిజల్ట్ కూడా తెలియదు కదా. వాటి రిజల్ట్ గురించి తెలియదు కాబట్టి ఈరోజు నమ్మట్లేదండి వాళ్ళు. ఓకే. సో మీరు చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి అని కొంతమందికి ఉంటుంది. సో కొంతమంది ఆన్లైన్లో క్లాసెస్ తీసుకుంటున్నారు, కొంతమంది ఆఫ్లైన్లో క్లాసెస్ తీసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే డిజిటల్ మీడియా అప్డేట్ అయిన తర్వాత ఫోన్ మన చేతిలోకి వచ్చాక ప్రతి విషయం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా వాళ్ళ దగ్గర వింటూ ఉంటారు ఎక్కడో చోట, ఏదో ప్లాట్ఫామ్. సో వాళ్ళందరికీ ఉన్న డౌట్స్ని క్లారిఫై చేయాలంటే ఎట్లాగో మనకి సుమన్ టీవీలో నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి కాబట్టి మీరు వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తున్నారు. మిమ్మల్ని పర్సనల్గా కలవాలంటే దానికి కూడా ఆపర్చునిటీ ఉందా? ఎట్లా కలవాలి ఏంటి? అంటే ఇప్పుడు మనది ఆఫీస్ ఉందండి. ఇప్పుడు మనకు సుమన్ టీవీలో కాంటాక్ట్ నెంబర్ ఏదైతే డిస్ప్లే అవుతుందో దానికి కాల్ చేస్తే మా స్టాఫ్ని లిఫ్ట్ చేస్తారు. పర్సనల్గా కలవాలంటే కూడా అపాయింట్మెంట్ ఇస్తారా? ఓకే, డన్. థ్యాంక్ యూ.